సంగారెడ్డి జగ్గారెడ్డి సారు ఏమేమో మాట్లాడుతుండు. సోషల్ మీడియాను బంద్ చేయమంటుండు. సోషల్ మీడియాలో మొత్తం తప్పుడు వార్తలే ఇస్తారు అంటున్నారు. ఏ సోషల్ మీడియాని ఇప్పుడు బంద్ పెట్టమంటుర్రో ఆ సోషల్ మీడియానే కదా మిమ్మల్ని గెలిపించింది. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది సోషల్ మీడియా కాదా? మనస్ఫూర్తిగా జగ్గారెడ్డి గారు ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఏ సోషల్ మీడియాతోని మీరు గత ప్రభుత్వం చేసిన పనులను చెయ్యలేదని చెప్పి చెప్పించిర్రో, ఏ సోషల్ మీడియాతోని మీరు ఇవ్వని హామీలు ఇస్తామని చెప్పి నమ్మబలికిర్రో ఆ సోషల్ మీడియాని ఇప్పుడు బంద్ చేయమంటారు. అంటే ఓడెక్కేరాక ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న. సోషల్ మీడియా లేనిది మీకు గద్దె లేదు. సోషల్ మీడియా లేనిది అసలు మీ ప్రభుత్వమే లేదు. అలాంటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాను బంద్ పెట్టాలి. ఎందుకంటే మీ గురించి వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి. మళ్ళొక వార్త ఏమంటాడు, సంగారెడ్డిలా నేను తప్ప ఎవడు కబ్జా చేయడు. పొంగులేటి కబ్జా ఫోన్ల మీద ఎంక్వైరీలట. అరే పొంగులేటి మన దగ్గర ఏమన్నా కబ్జా చేసిండు 60, నాకే దిక్కు లేదు, పొంగులేటి ఎక్కడికి వెళ్ళి చేస్తాడని చెప్పి. అంటే కబ్జాలు మీరే చేయాలనా? హెచ్సిఎల్ భూములు కావచ్చు, వెలుగుమట్ల కావచ్చు, నాదర్గులు కావచ్చు, ఇవన్నీ కబ్జాలు అవుతున్నాయని చెప్పి వేస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు. మళ్ళా సంగారెడ్డిలో మాత్రం నేను తప్ప ఎవరు చేయదు కబ్జా అంటారు. అంటే ఒప్పుకుంటుర్రా మీరు? కబ్జా చేస్తాను ఒప్పుకుంటుర్రా? ఎట్లా మాట్లాడాలంటే నేనుండగా సంగారెడ్డిలో ఎవడు కబ్జా చేయడు అన్నట్టు మాట్లాడాలి. ప్రజలు చూస్తూనే ఉన్నారు. సంగారెడ్డి కాదు, యావత్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేస్తుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ఎప్పుడు ప్రజలకు అందిస్తూనే ఉంటుంది. బడా మీడియాలో మీరు ఒంటరి కావచ్చు, కానీ సోషల్ మీడియాను కొనడం ఎవరి వలం కాదు. ఎందుకంటే ఒకడొక ఫోన్ తీసుకొని మెసేజ్ పెడతాడు, వాడిని మీరు ఆపుతారా? ఆపలేరు. అదే సోషల్ మీడియా అంటే. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను ప్రజలకు ఇవ్వండి. ఇంకా 2 ఏళ్ళే ఉంది. 2 ఏళ్ళలో పాపం మీకు ఓటేసిన ప్రజలు ఇంకా చెట్టుకు మన పండు వస్తే ఎట్లా చూస్తారో అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇస్తారు. మహిళలు కూడా స్కూటీలు ఇస్తారు కావచ్చు అని చూస్తున్నారు. దయచేసి వాళ్ళ మీద మీరు జోకులు వేయడము, లేకుంటే మీ మీద వాళ్ళు జోకులు వేసుకోవడము, ఇవన్నీ ఆపేసి ఈ 2 ఏళ్ళలో మాత్రం ఈ 6 గ్యారెంటీల మీద మీరు ఫోకస్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి సార్కు మా ఛానల్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. తెలంగాణ ప్రజలారా, మీరు కూడా మీ ప్రశ్నలతోని గొంతెత్తాలి. ఏదో ఫోన్ చూసినామా, ఇంట్లో ఉన్నామా అంటే 6 గ్యారెంటీలు రావు. మీ సైడ్ నుంచి నేను కొట్లాడుతున్నా, కనీసం మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ మీ తెలంగాణ రాజుబాయ్.